ఉందాం. ఆ తర్వాత దీనిలో మోస్ట్ డేంజరస్ టాపిక్ దశాంశ భిన్నాలు. డెసిమల్ ఫ్రాక్షన్స్. చిన్న గుండు సూదితో పెద్ద గుంత దోవేంత కష్టంగా భావించేటువంటి దశాంశ భిన్నాలను కూడా విత్ సింపుల్ షార్ట్‌కట్స్ మెథడ్‌లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి 25 మోడల్స్‌ని, పీసీఎం అండ్ హెచ్‌సిఎఫ్ చాప్టర్ నుంచి 25 మోడల్స్‌ని లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ రూపంలో కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో నుంచి మనము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంత కష్టంగా భావించేటువంటి ఫ్రాక్షన్స్ టాపిక్ను స్టార్ట్ చేసుకోబోతున్నాం. దానిలో భాగంగా మనం నేర్చుకోవాల్సినటివి భిన్నం అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకోవాలా. ఆ తర్వాత భిన్నాల యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకోవాలా. ఆ తర్వాత భిన్నాల యొక్క కనిష్ట రూపం, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకోవాలా. ఆ తర్వాత మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకోవాలా. ఆ తర్వాత భిన్నాల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకోవాలా. నెక్స్ట్ భిన్నాల ఆరోహణ అండ్ అవరోహణ క్రమం, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత భిన్నాల యొక్క గణిత ప్రక్రియలు, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షను, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షను, అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వంటివన్నీ గురించి తెలుసుకుందాం. అయితే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ను తలనొప్పిలా భావించే నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్కి మన ఛానల్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ విత్ అర్థమెటిక్ విత్ ఈజీ షార్ట్కట్ మెథడ్స్ అండ్ సింపుల్ స్టెప్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్ను చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ ప్రిపరేషన్కు మన ఛానల్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ మనము భిన్నం అంటే ఏంటో చూద్దాం. భిన్నం అంటే మొత్తంలో కొంత లేదా సమూహంలో కొన్ని అని అర్థం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా, ఇదొక మొత్తము. దీంట్లో ఏం చేస్తున్నా అంటే కొన్ని సమాన భాగాలుగా విభజిస్తున్నా. ఈ మొత్తంలో ఈ సర్కిల్ని కొన్ని సమాన భాగాలుగా విభజించిన. ఇదొకటి, 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 ఇదొకటి. అయితే ఇందులో నేను ఈ పార్ట్ని, ఈ పార్ట్ని, ఈ పార్ట్ని తీసుకుంటున్నా. ఇక్కడున్న 4 పార్ట్లలో నేను 3 పార్ట్లను తీసుకున్నా. కాబట్టి మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. అందులో నేను తీసుకున్నది ఎంత, 3 పార్ట్స్ని తీసుకున్నా అని ఈ విధంగా రాయాలన్నమాట భిన్నం అంటే. భిన్నం అంటే మొత్తంలో కొంత, అంటే ఈ మొత్తంలో 4 పార్ట్లలో కొంత 3 భాగాలు తీసుకున్నా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ 5 పార్ట్లు, ఇక్కడ 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలలో నేను ఈ 2 భాగాలను తీసుకున్నా అనుకో, ఈ భిన్నాన్ని మనం ఏమని రాయాలి, మొత్తం 5 భాగాలలో 2 భాగాలు తీసుకున్నా అని 2/5 అని రాయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇంకో రకంగా చూడాలంటే ఇక్కడ సేమ్ 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల్లో నేను ఒక భాగాన్ని తీసుకున్నా. అంటే ఏమని రాయాలా, మొత్తం 4 భాగాలు 1, 2, 3, 4. ఆ 4 భాగాల్లో ఎన్ని భాగాలు తీసుకున్నా, నేను ఒక భాగం తీసుకున్నా. కాబట్టి ఈ విధంగా భిన్నాన్ని రాయాలి. నెక్స్ట్ భిన్నం యొక్క రూపం చూద్దాం. భిన్నం యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే a/b అనే రూపంలో భిన్నం ఉంటుందన్నమాట. భిన్నాన్ని మనం a/b అని రాస్తాము. ఇక్కడ a/bలో ఏని లవము, న్యూమరేటర్ అని, బిని హారం, డినామినేటర్ అని అంటాం. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయో తెలిపేది హారము. ఇక్కడ ఆ ఎన్ని భాగాల్లో ఎంత తీసుకున్నామని తెలిపేది లవం అని అర్థమవుతుంది మనకు, ఇంతకుముందు చెప్పినట్టే. నెక్స్ట్ సెకండ్ వన్, భిన్నాల రకాలు, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి చూస్తే క్రమభిన్నం, క్రమభిన్నము, అపక్రమ భిన్నము, యూనిట్ భిన్నము, సజాతి భిన్నం, విజాతి భిన్నం, మిశ్రమ భిన్నం అని రకాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ క్రమభిన్నం అంటే ఏంటంటే లవం చిన్నగా ఉండి హారం పెద్దగా ఉన్నటువంటి భిన్నాలను క్రమభిన్నాలు అని అంటారు, ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇక్కడ 1/4, 3/5, తర్వాత 7/9, 6 లవం కంటే హారం పెద్దది కాబట్టి ఇది ఒక క్రమభిన్నం. ఇక్కడ కూడా లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది. ఇక్కడ కూడా లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది, సేమ్ ఇక్కడ కూడా. అయితే మనకు క్రమభిన్నం గురించి ఒక పాయింట్ తెలిసి ఉండాలి. అదేంటంటే క్రమభిన్నం విలువ అనేది ఎల్లప్పుడూ కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. అదే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటాను నేను, 3/5 అనేది ఉంది. దీన్ని 5తో నా 3ని భాగిస్తే పోదు కాబట్టి నేను పాయింట్ పెట్టుకుంటాను కదా, పాయింట్. అయితే ఇక్కడ 30 అవుతుంది. 5 6 ఎంత, 30. సో 0.6. అయితే 0.6 అంటే 1 కంటే తక్కువగా ఉంది. నెక్స్ట్ 7/9 చూద్దాం. 7/9 సేమ్, 9లో 7 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటాను.
పాయింట్ పెట్టుకొని ఏమవుతుంది 70 అవుతుంది. 9 7 జా 63 అవుతుంది. అంటే ఏమొస్తుంది 0.7 అనేది వచ్చింది. అంటే 1 కంటే తక్కువగా ఉంది. ఇవి కూడా అంతే వస్తాయి. 1 కంటే వీటి వాల్యూ అనేది ఎప్పుడు కూడా క్రమభిన్నం విలువ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అపక్రమ భిన్నం గురించి తెలుసుకుంటే అపక్రమ భిన్నం అనేది క్రమ భిన్నానికి డెడ్ ఆపోజిట్ అనమాట. అదెలా అంటే చూడండి, ఇక్కడ లవం అనేది చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంది కదా. కానీ క్రమ భిన్నంలో ఏముంటుంది, లవమే పెద్దగా ఉంటుంది, హారం అనేది చిన్నగా ఉంటుంది. చూడండి 3/2, తర్వాత 5/3, ఆ తర్వాత 9/7, ఆ తర్వాత 11/3, ఈ విధంగా అనమాట. చూడండి లవం అనేది హారం కంటే పెద్దగా ఉంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ. సో మనకు ఏమని చెప్పొచ్చు, అపక్రమ భిన్నం అంటే లవం పెద్దగా ఉంటుంది, హారం చిన్నగా ఉంటుంది. ఇంకోటి, దీని విలువ ఎల్లప్పుడు కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. చూడండి అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడు కూడా 1కి సమానంగాను లేదంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అది ఎలానంటే చూద్దాం. చూడండి 3/2 ఉంది కదా, 2 1 జా 2, పాయింట్ పెట్టుకుంటే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, 10 అవుతుంది, 1.5. 3/2 వాల్యూ ఎంత, 1.5. అంటే 1 కంటే ఎక్కువగా ఉంది దీని వాల్యూ. నెక్స్ట్ 5/3, 3 1 జా పాయింట్ పెట్టుకుంటే 2, 20, ఎంత అవుతుంది, 3 6 జా 18. సో 1.6 అనేది అవుతుంది. అంటే అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడు కూడా 1 కంటే ఎక్కువగా ఉంటుంది లేదా 1 కంటే సమానంగా ఉంటుంది. అది ఎలా అంటే 7/7 ఉన్నప్పుడు కానీ 6/6 ఉన్నప్పుడు కానీ దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే అపక్రమ భిన్నం విలువ అనేది ఎల్లప్పుడు కూడా 1కి సమానంగాను లేకుంటే 1 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి యూనిట్ భిన్నం. యూనిట్ భిన్నం అంటే సింపుల్, మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. దీన్నే యూనిట్ భిన్నాన్ని ఏకాంక భిన్నము అని, అదేవిధంగా ప్రమాణ భిన్నం అని కూడా అంటారు అనమాట. ఏకాంక భిన్నము, ప్రమాణ భిన్నం అని కూడా అంటారు. అది ఎలా అంటే యూనిట్ భిన్నం అంటే లవం అనేది 1గా ఉన్నటువంటి భిన్నాలను యూనిట్ భిన్నాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/7, 1/8, 1/9, 1/6, 1/5 వంటి ఇట్లాంటి భిన్నాలను ఏమంటారు, లవాలన్నీ 1 ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, యూనిట్ భిన్నాలు అవుతాయని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు అని ఉంటాయి. సజాతి భిన్నాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని భిన్నాల సమూహాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/7, 2/7, 3/7, ఆ తర్వాత 9/7, 6/7, ఈ విధంగా ఉన్నప్పుడు అంటే హారాలన్నీ భిన్నాల యొక్క హారాలన్నీ 7 అని సమానంగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి భిన్నాలను ఏమంటారు, సజాతి భిన్నాలు అంటారు. గుడ్డిగా గుర్తుంచుకోవాలంటే సజాతి భిన్నాలంటే హారాలన్నీ సమానంగా ఉన్నటువంటి భిన్నాలను సజాతి భిన్నాలని అంటారు. విజాతి భిన్నాలు దీనికి ఏంటి, డెడ్ ఆపోజిట్, అంటే హారాలన్నీ వేరువేరుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/6, 1/5, ఆ తర్వాత 2/9, ఆ తర్వాత 3/6, ఈ విధంగా అనమాట. అంటే హారాలు ఇక్కడ సమానంగా లేవు కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, విజాతి భిన్నాలని తెలుసుకోవచ్చు. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం కలిసి ఉన్నటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఒక పూర్ణ సంఖ్య ఉంది, దీని పక్కన ఒక క్రమ భిన్నం ఉంది. క్రమ భిన్నం అంటే లవం చిన్నగా ఉండాలా, హారం పెద్దగా ఉండాలా. ఇది ఒక మిశ్రమ భిన్నం. ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం కలిసి ఉన్నటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. 8 1/3, ఇక్కడ ఒక పూర్ణ సంఖ్య ఉంది, ఇక్కడ ఒక క్రమ భిన్నం ఉంది. ఆ తర్వాత 12 1/3, ఈ విధంగా అనమాట. అంటే ఒక పూర్ణ సంఖ్య ఉండి ఒక పక్కన ఒక క్రమ భిన్నం ఉన్నటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. మిశ్రమ భిన్నాలు అనేది ఒక మోడల్గా చూసుకుంటే మనము టాపిక్ అనేది మిశ్రమ భిన్నాలు కాన్సెప్ట్ అనేది. దీంట్లో 2 రకాల కేసులు అడుగుతాడు. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి అని క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అదేవిధంగా కేసు 2లో ఏమని చెప్తుంటాడంటే ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చండి అని అడుగుతున్నాడు. ఈ యొక్క అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి అని అంటాడు. అపక్రమ భిన్నం అంటే హారం పెద్దగా ఉండాలి, లవం అనేది చిన్నగా ఉంది, సో దీన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి అంటాడు. ఎలానో చూద్దాం. 3 1 జా 3, ఎంత ఉంది, 2 ఉంటుంది. 2 అనేది 3లో పోదు కాబట్టి ఏమని రాయొచ్చు, 2/3 అని రాయొచ్చు. అంటే ఒక పూర్ణ సంఖ్య వచ్చింది, తర్వాత పక్కన ఒక క్రమ భిన్నం అనేది వచ్చింది. క్రమ భిన్నం అంటే లవం చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 7/4 అనేది ఉంది. ఇక్కడ ఇది ఒక అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాయమంటాడు.
4 1 జా 4 3 ఉంటుంది. 3 అనేది 4లో పోదు కాబట్టి ఏమని రాయొచ్చు 3/4 అని ఒక క్రమ భిన్నాన్ని రాయొచ్చు. ఒక పూర్ణ సంఖ్య వచ్చింది. తర్వాత ఒక క్రమ భిన్నం అనేది వచ్చింది. ఈ విధంగా రాయాలన్నమాట. ఇలా కూడా మనకు క్వెషన్ అడుగుతుంటాడు. ఒక అపక్రమ భిన్నం ఇచ్చి మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేయండి అని అడుగుతుంటాడు. నెక్స్ట్ మనం మోడల్స్ చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ల మీద ఒక మోడల్ చెప్పుకుందాం. ఆ తర్వాత కేస్ 2 ఏం అడుగుతుంటాడంటే ఒక మిశ్రమ భిన్నం ఇచ్చి అపక్రమ భిన్నంగా మార్చమంటాడు. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది 6 1/2ని అపక్రమ భిన్నంగా మార్చండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డినామినేటర్ని ఈ పూర్ణ సంఖ్యతోన గుణించాలా. గుణించినప్పుడు ఏమొస్తుంది 2 × 6 ఎంత 12. 12కి ఈ లవాన్ని కూడాలన్నమాట. డినామినేటర్ని పూర్ణ సంఖ్యతో గుణించి ఈ లవాన్ని కూడితే ఏమవుతుంది 2 × 6 ఎంత 12. 12 + 1 ఎంత 13/2 అని రాయాలా. ఈ ఆరాన్ని ఇదే విధంగా రాయాలా. నెక్స్ట్ ఇదాన్ని కూడా ఇదొక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారిస్తే 3 × 8 24. 24 + 1 25/3 అవుతుంది. అంటే ఒక అపక్రమ భిన్నం వచ్చింది కదా. లవం అనేది పెద్దగా ఉంది, హారం అనేది చిన్నగా ఉంది. అంటే ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కన్వర్ట్ చేసాం మనం. ఇది మిశ్రమ భిన్నం యొక్క కాన్సెప్ట్ అన్నమాట. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. క్రమ భిన్నం అంటే లవం అనేది చిన్నగా ఉండాలా, హారం అనేది పెద్దగా ఉండాలా. నెక్స్ట్ అపక్రమ భిన్నం అంటే దీనికి డెడ్ ఆపోజిట్. ఏ విధంగా లవమే పెద్దగా ఉండాలా, హారము చిన్నగా ఉండాలా. లవాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా నేను. లవం చిన్నగా ఉందనుకోండి అది క్రమ భిన్నం. అదే లవం పెద్దగా ఉందనుకోండి అది అపక్రమ భిన్నం. సింపుల్గా గుర్తుపట్టొచ్చు. నెక్స్ట్ యూనిట్ భిన్నం. యూనిట్ భిన్నం అంటే సింపుల్. యూనిట్ అనే పేర్లోనే ఉంది. దీన్నే ఏకాంక భిన్నం అని, ప్రమాణ భిన్నం అని అంటారు. యూనిట్ అంటే ఒకటే. లవం అనేది ఒకటిగా ఉన్నటువంటి భిన్నాలను యూనిట్ భిన్నాలు అని అంటారు. నెక్స్ట్ సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క సమూహాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/7, తర్వాత 2/7, ఆ తర్వాత 9/7, ఈ విధంగా 13/7. ఇక్కడ ఈ హారాలన్నీ సమానంగా ఉన్నటువంటి భిన్నాలను ఏమంటారు సజాతి భిన్నాలు అని అంటారు. విజాతి భిన్నాలు అంటే ఈ విధంగా హారం అనేది సమానంగా ఉండదు. కొన్ని భిన్నాల యొక్క సమూహాలు ఇచ్చి ఇవి విజాతి భిన్నాలు అవుతాయా అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, హారాలన్నీ సమానంగా లేనటువంటి భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. దానికి ఇది డెడ్ ఆపోజిట్ అనమాట. సమానంగా ఉంటే సజాతి భిన్నాలు, సమానంగా లేకుంటే విజాతి భిన్నాలు. పేర్లోనే ఉంది సజాతి ఒకే జాతికి సంబంధించినటివి, విజాతి అంటే ఒక జాతికి సంబంధించినట్టుగా. మిశ్రమ భిన్నాలు. మిశ్రమం ఒక కలగలిపిన కూరగాయలాగా ఒక కలగలిపి ఉంటుంది. ఎలా ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది, ఒక క్రమ భిన్నం ఉంటుంది. గుర్తుపెట్టుకున్న అపక్రమ భిన్నం కాదు, ఒక పూర్ణ సంఖ్య క్రమ భిన్నం కలిసి ఉన్నటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. ఈ మిశ్రమ భిన్నాల్లో మనకు మళ్ళీ 2 కాన్సెప్ట్ ఉంటాయి. అవేంటివంటే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి అని అడుగుతుంటాడు. తర్వాత మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చండి అని అడుగుతుంటాడు. అది ఎలానో చూసాం మనము. దీని మీద మనము ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ భిన్నాల యొక్క కనిష్ట రూపం. భిన్నాల కనిష్ట రూపం అంటే లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే అది కనిష్ట రూపంలో, ఆ భిన్నం అనేది కనిష్ట రూపంలో ఉందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4/6 అనేది ఉంది. ఈ 4/6కు అనేది 2 ఏకంలో పోతుంది. 2 2 జా 2 3 జా ఏమొచ్చింది 2/3 అనేది వచ్చింది. అంటే ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం ఏంటి 2/3. ఇక్కడ చూడండి 2 3 అనేది ఏ ఏకంలో పోదు. సెకండ్ వన్ ఏంటంటే 5/10 అనేది ఉంది. ఈ 5/10 అనేది ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం అంటే 5 1 జా 5 2 జా అంటే 1/2 అనేది. మళ్ళీ 1 2 ఏమన్నా ఎక్కంలో పోతాయా? పోవు. పోనంత వరకు మనం తీసుకొని పోయి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉండాలి. అంటే ఒక ఎక్కంలో మాత్రమే పోయేటట్టు ఉండేంత వరకు తీసుకొస్తే ఆ భిన్నం అనేది కనిష్ట రూపంలో ఉందని చెప్తాం. ఇక్కడ 9/3 అనేది ఉంది. ఈ 9/3 యొక్క కనిష్ట రూపం ఏంది 3 1 జా 3 3 జా అంటే ఏమొచ్చింది 3 అనేది వచ్చింది. అంటే 9/3 యొక్క కనిష్ట రూపం ఏంటిది 3. నెక్స్ట్ 6/4 అనేది చూసుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది 2 3 జా 2 2 జా 6/4 యొక్క కనిష్ట రూపం ఏంటిది 3/2. నెక్స్ట్ 10/12 అనేది ఉంది. 2 5 జా 2 6 జా ఏమొచ్చింది 5/6 అనేది 10/12 యొక్క కనిష్ట రూపం అవుతుంది. అంటే లవహారాలకు ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే ఆ భిన్నం అనేది కనిష్ట రూపంలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ 4th వన్ అనేది మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే మనం ఇంతకుముందే చూసినాం. ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నం కలిసి ఉన్నటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నం అని ఇంతకుముందే తెలుసుకున్నాం. చూడండి మళ్ళీ 8 1/4, ఆ తర్వాత 6 2/3,
ఈ విధంగా మళ్ళీ మిశ్రమ భిన్నంలో ఒక అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి అని అడుగుతుంటాడు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7/5 అనే ఒక అపక్రమ భిన్నం ఉంది. ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేయాలంటే 5 1 జా 5 2 ఉంటుంది. 2 అనేది 5లో పోదు కాబట్టి 1 2/5 అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఎలా మార్చాలో కూడా మనము ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి భిన్నాల యొక్క ఆరోహణ అవరోహణ క్రమం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్ గురించి చూద్దాం. దీంట్లో మనకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ రాయాలంటే ఫస్ట్ సజాతి భిన్నాలకు ఒక రకంగా ఉంటుంది, విజాతి భిన్నాలకు ఒక రకంగా ఉంటుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ చూడండి 5/7 3/7 6/7 2/7 అనే దానిలకు ఆరోహణ అండ్ అవరోహణ క్రమం రాయాలంటే ఇక్కడ చూడండి సజాతి భిన్నాలను డైరెక్ట్ మనం పోల్చవచ్చు. ఎలా అంటే ఆరాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను డైరెక్ట్ పోల్చవచ్చు. ఏ భిన్నం యొక్క లవం అనేది చిన్నగా ఉందో అది చిన్న భిన్నం అవుతుంది. ఇక్కడ 2 అనేది వీటన్నిటికంటే చిన్నగా ఉంది కాబట్టి ఈ 2/7 అనేది వీటన్నిటికంటే చిన్నదవుతుంది. 3/7 ఆ తర్వాత 5/7 ఆ తర్వాత 6/7 అనేది ఆరోహణ క్రమం అవుతుంది. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న అంటే వీటిని తిప్పి రాసి సరిపోతుంది. అంటే 6/7 అనేది పెద్దది, ఆ తర్వాత 5/7 అనేది పెద్దది, 3/7 అనేది పెద్దది, 2/7 అనేది ఈ విధంగా వీటిని తిప్పి రాసి అయిపోతుంది. 6/7 5/7 3/7 2/7. నెక్స్ట్ విజాతి భిన్నాల యొక్క ఆరోహణ అండ్ అవరోహణ క్రమం ఎలా అంటే విజాతి భిన్నాలు అంటే ఆరాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇలా వేరువేరు ఆరాలు ఉన్నప్పుడు ఈ హారాలన్నిటిని ఏం చేయాలంటే సమానం చేయాలి. సమానం చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ హారాలన్నింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కున్నప్పుడు 2 3 4 అనే వాటికి ఎల్సిఎం కనుక్కుంటే 2 1 జా 3 అలాగే ఉంటుంది, 2 2 జా తర్వాత ఏమవుతుంది 2 3 జా 6 6 2 జా 12 అంటే వీటి యొక్క ఎల్సిఎం ఏంటిది 12. సో హారాలన్నింటి సమానంగా చేయాలంటే ఇక్కడ 1/2 2ని దేంతో గుణిస్తే 12 వస్తుంది 6తో గుణించాం కాబట్టి ఇక్కడ హారాన్ని 6తో గుణించాం కాబట్టి లవాన్ని కూడా 6తో గుణించాలి. ఆ తర్వాత 2/3 అనేది ఉంది. 3ని దేంతో గుణిస్తే 12 వస్తుంది 4తోన. కింద 4తో గుణించాం కాబట్టి పైన కూడా 4తోనే గుణించాలి. ఆ తర్వాత 3/4 అనేది ఉంది. 3/4 12 రావాలంటే 3తో చేయాలి, పైన కూడా 3తో చేయాలి. అప్పుడు 6/12 అవుతుంది. ఆ తర్వాత 8/12 ఆ తర్వాత 9/12. ఇప్పుడు చిన్న భిన్నం ఆరోహణ క్రమం ఏమవుతుంది? ఫస్ట్ 6/12 అనేది చిన్నది, ఆ తర్వాత 8/12 ఆ తర్వాత 9/12 సమానంగా వచ్చినాయి. నెక్స్ట్ వీటిని యొక్క అవరోహణ క్రమం రాయాలంటే వీటిని తిప్పి రాస్తే సరిపోతుంది. 9/12 8/12 6/12 ఈ విధంగా రాయొచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సజాతి భిన్నాల యొక్క ఆరోహణ అండ్ అవరోహణ క్రమం రాయాలంటే ఆరాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ లవాలను పోల్చాల. ఏ విధంగా? ఏ లవం అయితే చిన్నగా ఉంటుందో అది చిన్న భిన్నం అవుతుంది. ఆ విధంగా ఇక్కడ చిన్నగా ఉన్న వాటి నుంచి రాసుకుంటూ పోతే వస్తుంది. అవరోహణ క్రమం అంటే తిప్పి రాసి సరిపోతుంది. పెద్ద నుంచి చిన్న రాయాలి. నెక్స్ట్ విజాతి భిన్నాల యొక్క ఆరోహణ క్రమం రాయాలంటే ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలంటే ఆరాలన్నీ సమానంగా లేకుంటాయి కాబట్టి సమానం చేయాలి. ఎలా? వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కున్నాక ఆ ఎంత ఎల్సిఎం వస్తుందో ఈ హారం అనేది దేంతో గుణిస్తే మనకు వచ్చిన ఎల్సిఎంతో మ్యాచ్ అవుతుందంటే దాంతోనే గుణించాలి. కింద దాంతో గుణించాం కాబట్టి పైన కూడా దాంతోనే గుణించాలి. ఈ విధంగా గుణించినాక వచ్చే వాటితోన మనకు హారాలన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పోల్చినట్టే డైరెక్ట్ పోలిస్తే సరిపోతుంది. ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో 2 భిన్నాలను ఎలా పోల్చాలనో తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎల్సిఎం మెథడ్ ఉంటుంది. ఆ తర్వాత అడ్డగుణకార పద్ధతి, ఆ తర్వాత దశాంశ విలువ పద్ధతి అనేటివి 3 పద్ధతులు ఉన్నాయి. అంటే 2 భిన్నాలను చిన్నవి పెద్దవి పోల్చనీక మనం ఇంతకుముందు ఎల్సిఎం కట్టినాం. కానీ అడ్డగుణకారం చేయొచ్చు, తర్వాత దశాంశ విలువ పద్ధతి చేయొచ్చు. ఒకే దానికి మూడింటిని చేసి చూపిస్తాను, మనకు అర్థమవుతుంది. ఇక్కడ 4/7 7/12 అనేటివి ఉన్నాయి. ఈ 2 భిన్నాలను పోల్చాల. ఫస్ట్ ఎల్సిఎం మెథడ్ ఏం చేస్తాం మనము? ఎల్సిఎం మెథడ్ చేద్దాం ఫస్ట్. ఎల్సిఎం మెథడ్ ఏంటిది? 7కి 12కి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. 7కి 12 కనుక్కుంటే ఏమొస్తుంది? ఈ రెండు దేంట్లో పోవు కాబట్టి డైరెక్ట్ 7 12 7 ఎంత 84 కాబట్టి వీటిని హారాలను 84 వచ్చే విధంగా మార్చుకోవాలి. 4/7 అంటే 7 దేంతో గుణిస్తే 84 వస్తుంది? 12తోన. కింద 12తోన గుణించాం కాబట్టి పైన కూడా గుణించాలి. నెక్స్ట్ 7/12 సేమ్ 84 రావాలంటే ఏం చేయాలా? 7తోన 12 7 జా 84. నెక్స్ట్ పైన కూడా 7తో చేయాలి. ఆ తర్వాత 12 4 ఎంత 48 48/84. ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది 49/84
84 వస్తుంది. ఇక్కడ చూడండి హారాలు సమానంగా ఉన్నప్పుడు ఇవి సజాతి భిన్నాలు కాబట్టి డైరెక్ట్ పోల్చొచ్చు. ఏ విధంగా పోల్చాలా? ఏ లవం అయితే పెద్దగా ఉందో అది పెద్ద భిన్నం అవుతుంది. ఏదైతే చిన్నగా ఉందో అది చిన్న భిన్నం అవుతుంది. ఈ విధంగా ఎల్సిఎం కనుక్కొని ఇలా పోల్చొచ్చు. నెక్స్ట్ అడ్డగుణాకార పద్ధతిలో ఎలా పోల్చాలో చూద్దాం. అడ్డగుణాకార పద్ధతి అంటే 5/7 7/12 కదా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలా. అంటే మొదటి భిన్నం యొక్క హారాన్ని రెండో భిన్నం యొక్క లవంతోనో గుణించాలా. చూడండి 12 ఇంటూ 4 ఎంత? 48. ఇక్కడ 7 ఇంటూ 7 ఎంత? 49. అంటే ఏ లవం యొక్క విలువ పెద్దగా వచ్చింది? ఈ లవం యొక్క విలువ పెద్దగా వచ్చింది. ఎంత? 49. కాబట్టి ఈ భిన్నం అనేది పెద్దదవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది, 2/3 ఉంది. ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ 1 3 వచ్చింది. ఇక్కడ 2 ఇంటూ 2 4 వచ్చింది. ఈ లవం యొక్క విలువ అనేది 3 వచ్చింది. ఈ లవం యొక్క విలువ అనేది 4 వచ్చింది. కాబట్టి ఏది పెద్దది? ఇది అనేది ఈ భిన్నం అనేది పెద్దదవుతుంది. ఈ విధంగా అనమాట క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏ లవం యొక్క విలువ పెద్దగా వచ్చిందో ఆ భిన్నం అనేది పెద్దదవుతుంది. నెక్స్ట్ దశాంశ విలువ పద్ధతి. దశాంశ విలువ పద్ధతి అంటే వీటిని దశాంశాలుగా విభజించాలా. ఎలా? 7లో 4 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటాను. ఏమవుతుంది? 40 అవుతుంది. 7 5 35 అవుతుంది. ఇంకో 5 ఉంటుంది కాబట్టి ఇంకో 5 ఉంటే 50 అవుతుంది. 50 అంటే మళ్ళీ 7 7 49 అవుతుంది. చూద్దాం వీడి వరకు చూద్దాం. 0.57 వచ్చింది. దీని విలువ ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 12లో 7 పోదు కాబట్టి మనం ఏం చేస్తాము? పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకొని 0 పాయింట్ పెట్టుకుంటే 70 అవుతుంది. 12 5 60 అవుతుంది. 12 5 60 అంటే ఇంకెంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 అంటే 100. 100 అంటే మళ్ళీ 12 8 96 అంటే ఎంత వచ్చింది? 0.58 వచ్చింది. 0.57 అనేది దీని వాల్యూ వస్తే 0.58 అనేది దీని వాల్యూ వచ్చింది. అంటే పెద్ద భిన్నం ఏది? ఇది అనేది పెద్ద భిన్నం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 1/2 చూద్దాము. 1/2 2/3 అనేది ఈ రెండు భిన్నాలు ఉన్నాయి. వీటిలో చిన్నదైది పెద్దదైది పోల్చాలంటే ఫస్ట్ దశాంశ విలువ పద్ధతి ప్రకారము ఇక్కడ 2 అనేది 1ని డివైడ్ చేయదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? 10 అవుతుంది. 2 5 0.5 అనేది దీని వాల్యూ వచ్చింది. దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 0 పెట్టుకుంటే 0.36 ఎంత? 18. సో 2 ఉంటుంది. అంటే 0.5 అనేది దీని వాల్యూ అయితే 1/2 వాల్యూ అయితే 2/3 వాల్యూ ఎంత? 0.6 అంటే పెద్ద భిన్నం ఏది? 2/3 అనేది పెద్ద భిన్నం అవుతుంది. ఈ విధంగా దశాంశ విలువ పద్ధతిలో ఏ విధంగా పోల్చొచ్చు? ఈ విధంగా పోల్చొచ్చు అనమాట. మనకి కాన్సెప్ట్ మీద పోల్చే పద్ధతి మీద ఒక మోడల్ ఉంటుంది. కొన్ని భిన్నాలు ఇచ్చి దాంట్లో చిన్న భిన్నం ఏది? పెద్ద భిన్నం ఏది? వీటిని ఆరోహణ అండ్ అవరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతుంటాడు. సో ఈ కాన్సెప్ట్ మీద మనకు ఉండే మోడల్ని తర్వాత మోడల్స్ చెప్పుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ మనం నెక్స్ట్ వచ్చేసి భిన్నాల యొక్క ధర్మాలు. మనకు ఒక 7 ధర్మాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ధర్మం వచ్చేసి ఏమంటాడంటే 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క హారాలు అనేటివి సమానంగా ఉన్నప్పుడు, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు. ఇక్కడ చూడండి కొన్ని భిన్నాలు ఉన్నాయి. లవం విలువ అనేది పెరిగే కొలది భిన్నం విలువ అనేది పెరుగుతుంది. అదెలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/7 అనేది ఈ భిన్నం యొక్క విలువ ఎంత? నేను 0 పాయింట్ పెట్టుకుంటా 0 వస్తుంది. ఎంత? 7 1 0.1 వచ్చింది. దీని వాల్యూ 0.1 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ లవం అనేది 1 ఉండేది 6 అయింది. ఈ 6 యొక్క వాల్యూ చూద్దాం. 6/7 వాల్యూ ఎంతనో చూడండి. 6 అనేది 7లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాను. అప్పుడు 60 అవుతుంది. ఏమవుతుంది? 7 8 56 అవుతుంది. అంటే 0 పాయింట్ దీని వాల్యూ అనేది 0.1 ఉన్నది 0.8 వచ్చింది. అంటే లవం విలువ పెరిగే కొలది భిన్నం విలువ ఏమవుతుంది? పెరుగుతుందన్నమాట. లవం విలువ పెరిగే కొలది భిన్నం విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క హారాలు అనేటివి సమానంగా ఉన్నప్పుడు, సజాతి భిన్నాలలో లవం యొక్క విలువ పెరిగే కొద్దీ భిన్నం యొక్క విలువ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ధర్మం ఏం చెప్తుందంటే సేమ్ దీనికి డెడ్ ఆపోజిట్ చెప్తుంది. ఏమని? 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క హారాలు అనేటివి సమానంగా ఉన్నప్పుడు లవం విలువ అనేది తగ్గే కొలది, లవం విలువ అనేది ఇక్కడ పోయే కొద్ది ఏమవుతుంది? భిన్నం విలువ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ 0.1 ఉంది. ఇక్కడ 0.8 ఉన్న విలువ మనకు ఇక్కడ వచ్చే కొద్ది ఏమవుతుంది? 0.1 అయింది. సో ఏమవుతుంది? లవం విలువ తగ్గే కొలది భిన్నం విలువ అనేది పడిపోతుంది అనమాట. లవం విలువ పెరిగే కొద్దీ భిన్నం విలువ అనేది పెరుగుతుంది. అంటే
మనకు డైరెక్ట్ మనం ఇక్కడ సజాతి భిన్నాల్లో ఇంతకుముందే చెప్పుకున్నాం. లవం అనేది ఏదైతే పెద్దగా ఉందో అది పెద్ద భిన్నం అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ధర్మం వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క లవాలు సమానమైనప్పుడు దీనికి డెడ్ ఆపోజిట్. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ లవాలు అనేటివి సమానంగా ఉన్నాయి. లవాలు సమానమైనప్పుడు హారం విలువ అనేది పెరిగే కొద్దీ భిన్నం విలువ అనేది ఏమవుతది? పడిపోతదనమాట. తగ్గుతది. లవం విలువ ఒకవేళ ఇక్కడ హారాలు సమానంగా ఉండి లవం పెద్దగున్నప్పుడు ఆ భిన్నం విలువ ఏమైంది? పెరిగింది. ఇక్కడేమవుతది? లవాలన్నీ సమానంగా ఉండి హారం విలువ అనేది పెరిగే కొద్దీ భిన్నం విలువ ఏమవుతది? తగ్గుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 7/6 ఉంది. 6 1 జా 6 ఎంతుంటుంది? 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతది. మళ్ళీ 6 1 జా 6 అంటే 1.1 ఉంది ఇక్కడ దీని వాల్యూ అనేది. ఇక్కడ చూడండి 7/1 ఉంది. దీని వాల్యూ చూద్దాం. 7/1 అంటే ఎంత ఆన్సరు? 1 7 జా 7 అంటే 1.1 నుంచి హారం అనేది తగ్గే కొద్దీ భిన్నం విలువ ఏమవుతది? పెరుగుతది. ఈజీగా ఈ 2 పాయింట్స్ మళ్ళీ చెప్తాను చూడండి. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం విలువ పెరిగే కొద్దీ భిన్నం విలువ అనేది పెరుగుతది. హారం సమానంగా ఉన్నప్పుడు లవం అనేది ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద భిన్నం అవుతది. అదే లవాలు సమానంగా ఉన్నప్పుడు హారం విలువ అనేది ఏది పెద్దగా ఉంటే అది చిన్న భిన్నం అవుతుంది. దానికి డెడ్ ఆపోజిట్ అనమాట. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం విలువ అనేది పడిపోతుంది. లాస్ట్ ఈ భిన్నాల యొక్క ఇంట్రడక్షన్ పార్ట్‌లో చెప్పుకునే దాంట్లో 7th పార్ట్ వచ్చేసి భిన్నాల యొక్క గణిత ప్రక్రియలు. అంటే భిన్నాల సంకలనము, వ్యవకలనము, గుణకారం, భాగాహారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సంకలనం. ఒకవేళ సంకలనం చేయాలంటే 3 రకాలుగా మనకు భిన్నాలు టైప్స్ ఉంటాయి. 3 రకాలుగా. అవేంటివంటే ఫస్ట్ సజాతి భిన్నాలు. మనము హారాలు సమానంగా ఉన్నటువంటి భిన్నాలను డైరెక్ట్ లవాలను కూడేస్తే సరిపోతుంది. 3 + 5 ఎంత? 8 బై ఇక్కడ హారాననేటిది ఏది మార్చరాదు. డైరెక్ట్ 7 ఏస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3/7 + 5/8 అనేది ఉంది. అంటే హారాలు సమానంగా లేవు. హారాలు సమానంగా లేనప్పుడు ఏం చేయాలా? హారాలను సమానంగా చేసుకోవాలా. హారాలను సమానంగా చేసుకోవాలంటే 7కి 8 ఎల్సిఎం కనుక్కోవాలి. 7 8 ఎల్సిఎం ఏమవుతుంది? 8 7 ఎంత? 56. సో మనకు ఈ హారాలను 56గా వచ్చేటట్టు చేసుకోవాలా. 3/7 7ని దేనితోనో చేస్తే 56 వస్తుంది? 8తోన. కింద 8తోని చేసాం కాబట్టి పైన కూడా. నెక్స్ట్ 5/8 దీన్ని కూడా 7తోని చేస్తే 56 వస్తుంది. కింద పైన 7తోని చేసినాం. నెక్స్ట్ 24/56 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 35/56 హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ లవాలను కూడేస్తే అయిపోతుంది. 20 + 30 50 5 + 4 9 59 అనేది 59/56 అనేది దీని ఆన్సర్ అవుతుంది. మిశ్రమ భిన్నాల్లో ఇచ్చి సంకలనం చేయాలన్నప్పుడు ఈ మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చుకోవాలా. ఇంతకుముందే చెప్పుకున్నాం మిశ్రమ భిన్నంలో చెప్పేటప్పుడు. 9 × 5 ఎంత? 45. 45 + 1 46/9 ఇక్కడ 5 × 3 15 15 + 1 16/5 9కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది? 45 అవుతుంది. సో వీటిని 45 చేయాలంటే 46/9 × 5 పైన కింద చేయాలి. ప్లస్ 16 × 9/5 × 9 నెక్స్ట్ 46 × 5 200 ప్లస్ ఒక 30 230/45 ప్లస్ ఇక్కడ 90 + 56 90 + 56 ఎంత? 146 146/45 230 ప్లస్ డైరెక్ట్ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కూడేస్తే సరిపోతుంది. 200 + 100 300 30 + 46 76 376/45 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే మిశ్రమ భిన్నాలను ఫస్ట్ అపక్రమ భిన్నాలుగా మార్చుకొని తర్వాత వీటి యొక్క హారాలకు ఎల్సిఎం కనుక్కొని ఆ తర్వాత మార్చుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అంతే. డైరెక్ట్ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ తీసేస్తే అయిపోతుంది. -2/7 అనే వస్తుంది. ఇక్కడ కూడా 7కి 8కి ఈ విధంగా కనుక్కున్నట్టునే కనుక్కొని తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. దీనికి ప్రాసెస్ సేమ్ కాబట్టి మళ్ళీ ఇదంతా చెప్పుకుంటూ పోతే వీడియో లాగవుతుంది కాబట్టి ఇది అర్థమైతే దీన్ని చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ చేసే బదులు మైనస్ చేస్తాం అంతే. కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్. నెక్స్ట్ గుణకారము, భాగాహారం అనేది చూద్దాం. నెక్స్ట్ భిన్నాల యొక్క గుణకారము, భాగాహారం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి 3/7 × 5/4 ఉంది. మనకు ఇలా గుణకారం గుర్తున్నప్పుడు డైరెక్ట్ లవాలను లవాలతోన హారాలను హారాలతోన గుణిస్తే సరిపోతుంది. 3 × 5 15 తర్వాత 7 × 4 28 అంతే సింపుల్. నెక్స్ట్ ఇక్కడ మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. ఫస్ట్ అపక్రమ భిన్నాలుగా మార్చుకోవాలి. 2 × 3 6 6 + 1 7/2 ×
24 + 1 25/4. సో, నెక్స్ట్ మళ్ళీ 7 × 25 140 + 35 140 + 35 175/8 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ భాగాహారం చూడండి. భాగాహారం అనేది కూడా చాలా సింపుల్. ఎలా అంటే 4/5 డివైడెడ్ బై 6/7 అంటే ఇది అనేది కిందికి వస్తుంది. 4/5 డివైడెడ్ బై 6/7 కదా. ఇది పైకి పోతే ఏమవుతుంది? లవం అనేది హారం అవుతుంది, హారం అనేది లవం అవుతుంది. సో 4/5 × 7/6. సో మళ్ళీ గుణకారం వచ్చింది కాబట్టి లవాలను లవాలతోన హారాలను హారాలతోన గుణిస్తే సరిపోతుంది. 4 × 7 28 28 5 × 6 30. ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేయాలా? ఫస్ట్ అపక్రమ భిన్నాలుగా మార్చుకుందాం. 18 + 1 19/6 డివైడెడ్ బై 12 + 2 14/3. ఇక్కడ ఇంత ప్రాసెస్ చేసే బదులు డైరెక్ట్ ఏం చేస్తామంటే గుణకారం భాగాహారం గుర్తు తీసేసి గుణకారం గుర్తు పెట్టి వీటిని ఈ భిన్నం యొక్క రెసిప్రోకల్‌తోనే దీన్ని గుణిస్తే సరిపోతుంది. చూడండి 19/6 × 3/14 అంతే. అంటే ఈ గుణకారం భాగాహారం గుర్తుని గుణకారం గుర్తు చేసి ఈ యొక్క భిన్నం యొక్క రెసిప్రోకల్ అంటే దీన్ని రివర్స్ చేసి దీనితోనే గుణిస్తున్నా. అప్పుడు 19 × 3 30 + 27 57. తర్వాత 6 × 14 60 + 24 84 అనేది అవుతుందన్నమాట. 57/84. అంటే గుణకారం అంటే లవాలను లవాలతోన హారాలను హారాలతోన గుణించాల. అదే భాగాహారం అంటే ఈ భాగాహారం గుర్తు తీసేసి గుణకారం గుర్తు పెట్టి దీని యొక్క రెసిప్రోకల్‌తోన దీన్ని గుణిస్తే సరిపోతుంది. దీని యొక్క రెసిప్రోకల్‌తోన దీన్ని గుణిస్తే సరిపోతుంది భాగాహారం అనేది. ముందు ముందు మనకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మోడల్స్‌లో ఇవన్నీ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి మనం వీటిని బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది 7 పార్ట్స్ వరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ భిన్నాలలో సంకలన విలోమము, గుణకార విలోమం అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సంకలన విలోమము, గుణకార విలోమం. మనకు ప్రతి సంఖ్యకు సంకలన విలోమము, గుణకార విలోమం అనేది ఉంటుంది. సంకలన విలోమం అంటే a/b యొక్క సంకలన విలోమం ఏమొస్తుందంటే -a/b అనేది సంకలన విలోమం అవుతుంది. ఇక్కడ చూడండి a/b యొక్క సంకలన విలోమం ఏంటిది? -a/b అంటే సంకలన విలోమము అంటే ఎప్పుడైనా చూడండి ఒక భిన్నము దాని యొక్క సంకలన విలోమాల మొత్తం అనేది 0 అవుతుంది. చూడండి మొత్తం చేసినామనుకో -a/b ఏమొస్తుంది? దీని వాల్యూ 0 అనేది వస్తుంది. అంటే a/b యొక్క సంకలన విలోమం ఏమని గుర్తుపెట్టుకోవాలా. మనకు నెక్స్ట్ దీని గురించి ఒక మోడల్ అనేది ఉందన్నమాట. దాని మీద ఒక 2 కేసెస్ ఉంటాయి. అవి ఎలానో చేసేటప్పుడు చెప్పుకుందాము. ఇక్కడ ఏంటంటే a/b యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? -a/b అనేది. ఇంకోటి మనకు స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు. ఒక భిన్నము దాని యొక్క సంకలన విలోమాల మొత్తం ఎంత అంటే 0 అవుతుంది. ఎందుకు? a/b యొక్క సంకలన విలోమం -a/b కాబట్టి రెండిటిని కలిపితే ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ గుణకార విలోమం. a/b యొక్క గుణకార విలోమం ఏమవుతుందంటే రివర్స్. దీని యొక్క రెసిప్రోకల్. దీన్నే గుణకార విలోమం అంటే b/a అవుతుంది. రివర్స్ అన్నమాట. ఇక్కడ మైనస్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది గుణకార విలోమం అంటే. నెక్స్ట్ ఒక భిన్నము దాని యొక్క గుణకార విలోమాల లబ్ధం అనేది ఎప్పుడు కూడా ఒకటవుతుంది. చూడండి a/b × b/a యొక్క లబ్ధము ఏమవుతుంది? b క్యాన్సల్, a క్యాన్సల్. ఏమొచ్చింది? 1 అనేది వచ్చింది. అంటే ఒక భిన్నం యొక్క సంకలన విలోమం అనేది a/b యొక్క సంకలనం -a/b అవుతుంది. గుణకార విలోమం అనేది a/b యొక్క గుణకార విలోమము b/a అనేది అవుతుందన్నమాట. ఇంతటితో మనము భిన్నాల యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అయిపోయింది. అంటే భిన్నం అంటే ఏంటో తెలుసుకున్నాము. భిన్నాల యొక్క ఆరోహణ అండ్ అవరోహణ క్రమం, భిన్నాల యొక్క సూక్ష్మ రూపము, మిశ్రమ భిన్నం అంటే ఏంటి? ఆ మిశ్రమ భిన్నంలో మళ్ళా అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా ఎలా మార్చాలో చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి భిన్నాల యొక్క ధర్మాల గురించి, భిన్నాల యొక్క గణిత ప్రక్రియలు, సంకలనం, వ్యవకలనము, గుణకారం, భాగాహారం ఎలా చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా a/b యొక్క సంకలన విలోమం -a/b అని, అదేవిధంగా a/b యొక్క గుణకార విలోమము b/a అని తెలుసుకున్నాం. ఈ క్లాస్ మొత్తం విన్నాక ఈ మొత్తం దీని గురించి ఒక పీడిఎఫ్ ఫైల్ మీరు చదువుకోవడానికి వీలుగా మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో మనము ఫ్రాక్షన్స్ నుంచి బేసిక్ టు అడ్వాన్స్ వరకు మోడల్స్ చెప్పుకుందాం. ప్రతి మోడల్‌లో కూడా ఒక 2, 3 టైప్స్ కేసెస్ ఉంటాయి. అంటే ఆ మోడల్‌ని ఇంకా ఎన్ని రకాలుగా అడగొచ్చని. అవి చెప్పుకుందాము.
మళ్ళీ ఆ కేసెస్‌లో కూడా ఒకటే ప్రాబ్లమ్ నేను చెప్తాను. మిగతా 5 ప్రాబ్లమ్స్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఆ మోడల్‌లో ఉండేటువంటి కేసెస్‌లను ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.